అందరికీ నమస్కారం అండి. అరటికాయ ఇగురండి. అన్నంలోకి బాగుంటుంది. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాము. వేసుకుని అరటికాయ ముక్కలు కట్ చేసుకుని, మరీ లావుగా కాదు, సన్నగా కాదు, ఈ మీడియంగా అలా కట్ చేసుకుని వేసేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టుకుని సిమ్లో మగ్గనిద్దాము. కొంచెం మగ్గినాక కొంచెం పసుపు వేసుకుందామండి. అరటికాయ చాలా మంచిదండి హెల్త్కి. చాలామంది బంగాళదుంప ఎక్కువ వాడతారు కానీ అరటికాయ వాడరు. కొంతమంది బాగా తింటారు, కొంతమంది అస్సలు తినరు. కానీ చాలా మంచిదండి హెల్త్కి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్నాక మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని, కారానికి తగ్గ ఇంకా కారం వేయమండి. మీరు తినే తగ్గ కారానికి తగ్గట్టు 3-4 వేసుకుని, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసి, అందులోనే ఉల్లిపాయకి సరిపడా నేను కొంచెం ఉప్పు వేసి కొంచెం బరగ్గా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాదు. ఒక్కసారి పలసిస్తే చాలు. తర్వాత అరటికాయ ముక్కల్లో కూడా కొంచెం అరటికాయ ముక్కల్లోకి సరిపడా కొంచెం సాల్ట్ వేసి తిప్పేసుకుని, మధ్యలో అట్లా ఎందుకు అంటే కొంచెం పచ్చిది కదండి ఉల్లిపాయ, అరటికాయ సగం మగ్గిపోయింది కదా, అందుకని అట్లా మధ్యలో పెట్టి సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాము. ఉల్లిపాయ కూడా ఉడికింది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. మీకు ఇష్టమైతే కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు, లేదైనా ఇలా అయినా కూడా బాగుంటుంది. రసంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ ఇగురు. కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.